హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇవాళ మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్గో లెవెల్స్ షేర్ చేశాను, పర్ఫెక్ట్లీ వర్క్ చేసే ఆల్గో లెవెల్స్. సో అండ్ టైంకి అప్డేట్ కూడా చేశాను. ఎప్పుడైతే మార్కెట్ ఆల్గో లెవెల్స్కి రీచ్ అయిందో అక్కడ అప్డేట్ చేశాను. దాంతోపాటు ఇక్కడ వాయిస్ నోట్ కూడా క్లియర్లీ పెట్టాను. ఎవరైతే మార్నింగ్ నుంచి పుట్ సైడ్లో ఉన్నారో పార్షల్ క్వాంటిటీ బుక్ చేసుకోండి, కాస్ట్ పెట్టేసేయండి అని చెప్పి. ఎందుకంటే ఆల్గో లెవెల్స్ దగ్గర నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశాను. ప్రైస్ మనం చూసుకున్నట్టయితే దగ్గర ఆల్గో లెవెల్స్కి నుంచి మార్కెట్ ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుందో అగైన్ మళ్ళొక్కసారి కూడా నేను ఇక్కడ రిమైండ్ చేశాను మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అని చెప్పి కూడా. అండ్ షార్ట్ అనాలిసిస్ వీడియోస్ కూడా ఇక్కడ పోస్ట్ చేశాను నేను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది. ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఇంట్రాడే టైంలో మీకు ఇస్తూ ఉంటాను. సో హెల్ప్ అవుతుంది. ఏదైతే మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉందో అది మీరు సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ అండ్ కమెంట్ బాక్స్లో ఉన్న లింక్తో మాత్రమే జాయిన్ అవ్వండి. సో మార్కెట్ యాజ్ ఆఫ్ నో ఇవాళ మనం చూసినట్టయితే పాజిటివ్గా మార్కెట్ క్లోజ్ చేసింది. నిఫ్టీ 200+ క్లోజ్ చేసింది అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీ 600+ క్లోజ్ చేసింది. సెన్సెక్స్ వచ్చేసి 700+ క్లోజ్ చేసింది. సో నెక్స్ట్ మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుందో మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ మనం పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్లో నిన్న మనకి ఏం వచ్చింది, రివర్సల్ క్యాండిల్ వచ్చింది, బోత్ ఈక్వల్ పార్టిసిపేషన్ వచ్చింది బైట్స్ అండ్ సెల్లర్ దగ్గర నుంచి. అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే నిన్నటి హైస్ పైన మార్కెట్ ఉంది, అంటే నిన్నటి హైస్ పైన మార్కెట్ ఉందంటే పాజిటివ్గా ఉంది. అండ్ మార్కెట్ వచ్చేసి ఏదైతే ప్రీవియస్లీ ఏదైతే ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, సో మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే దానికన్నా ముందు రెడ్ క్యాండిల్, దాని తర్వాత రెడ్ క్యాండిల్ మీరు చూడండి. యాజ్ ఆఫ్ నో దగ్గర అంటే ప్రైస్ అనేది దగ్గర ఒక రెసిస్టెన్స్ ఏరియాకి రీచ్ అయింది. 23,750 to 23,800 లెవెల్ ప్రీవియస్లో ఒక రెసిస్టెన్స్ ఏరియా. 23,800 వచ్చేసి మార్కెట్ వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. కంప్లీట్లీ రేంజ్లో ఉండే ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిన లెవెల్ అది 23,800 లెవెల్. సో మార్కెట్ ఇప్పుడు 23,700కి దగ్గరలో క్లోజ్ అయింది. సో మార్కెట్లో దగ్గరలో ఒక రెసిస్టెన్స్ ఏరియా అయితే ఉంది. ఓకే, అండ్ డౌన్ సైడ్కి మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో ఇవాళ మార్కెట్ సపోర్ట్ తీసుకునే ఏరియా 23,400 to 500 ఏరియా ఒక మంచి సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది నిఫ్టీకి. సో ఇక్కడ సింపుల్ బ్రేక్ ఆర్ మేక్ లెవెల్ వస్తుంది. సో ఇక్కడ నేను చూపిస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్లో ఫస్ట్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ మీరు చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇక్కడ 23,781 to 23,800 రెసిస్టెన్స్ ఏరియా అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ ఈ ఏరియా సపోర్ట్ ఏరియా. సో నిఫ్టీకి సో ఏదైతే లెవెల్స్ డ్రా చేస్తుందో అది సపోర్ట్ ఏరియా. అండ్ రేపు మార్కెట్ కనుక బ్రేక్అవుట్ అయ్యిందనుకోండి, 23,800 కనుక బ్రేక్అవుట్ అయితే ఏదైతే మార్కెట్లో ప్రీవియస్లీ కన్సాలిడేషన్ జరిగిన జోన్ లోపలికి ప్రైస్ వచ్చేస్తుంది. కాబట్టి అగైన్ మళ్ళీ మార్కెట్లో అప్ సైడ్ మొమెంటం కంటిన్యూషన్ అవ్వచ్చు. 23,800 పైన ప్రైస్ సస్టైన్ అయిందనుకోండి, మార్కెట్ ఫ్రీగా అప్ సైడ్ 23,900 to 24,000 వరకు కూడా ఇంకా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి, వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ 24,000 లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ ఒకవేళ అక్కడ నుంచి హోల్డ్ చేస్తే ఇంకా అప్ సైడ్ కంటిన్యూషన్ అవుతుంది, లేకుంటే అక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ఫస్ట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిందనుకోండి 200 to 250 పాయింట్స్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్కి ప్రైస్ రావాలంటే అట్లీస్ట్ నిఫ్టీ వచ్చేసి 23,650 to 23,500 కింద ఉండాలి. అప్పుడు మనం బేరిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో వ్యూ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పాజిటివ్గా మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, వెయిట్ చేయండి. మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. డౌన్ సైడ్కి 23,800 పైన ఓపెన్ అయిందనుకోండి, 23,800 to 23,750 లెవెల్ హోల్డ్ చేయాలి. అప్పుడే మళ్ళీ ఫర్దర్గా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి నిఫ్టీలో. ఓకే, అండ్ ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను. 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం, లేదా 15 minutes పెట్టుకుందాం. 5 minutes పెట్టుకుందాం. ఇక్కడ మనం 5 minutes చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది నిన్నటి ఏరియాస్ దగ్గర, నిన్న హైస్ దగ్గర ఓపెన్ అయింది. నిన్నటి హైస్ కూడా మార్కెట్లో ఇంపార్టెంట్ ఉండే. సో ఇవాళ అది బ్రేక్అవుట్ అయింది ఈ పర్టికులర్ పాయింట్లో 23,600 లెవెల్ దగ్గర. అండ్ డౌన్ సైడ్కి మీరు చూసినట్టయితే 23,400 దగ్గర నుంచి మార్కెట్లో అప్ సైడ్ స్పైక్ వచ్చింది అండ్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయింది. ఇప్పుడు మీరు చూస్తే 23,650 to 600 లెవెల్ దగ్గర మార్కెట్ ఒకసారి రీటెస్ట్ చేసిన లెవెల్ ఉంది ఆల్గో లెవెల్స్ దగ్గర. అండ్ మార్కెట్ రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే మార్కెట్ వచ్చేసి అప్ సైడ్కి మార్కెట్ బ్రేక్ అవ్వకుండా డౌన్ సైడ్కి బ్రేక్ డౌన్ అయింది అనుకోండి. సో ఎంటైర్ ఈ మూవ్ ఉంది కదా, దీంట్లో ఆల్మోస్ట్ మార్కెట్
కిందికి రావచ్చు పుల్ బ్యాక్ కోసం 23,500 to 23,400 వరకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఏరియాకి వచ్చినప్పుడు సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఓకే, ఈ ఏరియా బ్రేక్ డౌన్ అయినప్పుడు బెరిష్లో ప్లాన్ చేయవచ్చు. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డౌన్ సైడ్ వచ్చినప్పుడు పీ సైడ్లో ఆపర్చునిటీ దొరుకుతుంది, కానీ బట్ చూసి ట్రేడ్ చేసుకోవాలి. సో యాజ్ ఆఫ్ నో ఈ ఏరియాకి వచ్చినప్పుడు సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఈ ఏరియా బ్రేక్ డౌన్ అయితేనే ఫర్దర్గా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 23,400 to 23,385 కిందికి వస్తేనే బెరిష్లో ప్లాన్ చేయవచ్చు. ఓకే, అండ్ అప్ సైడ్కి కంటిన్యూషన్ అవ్వాలంటే ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి కంటిన్యూషన్ అవుతుంది. అండ్ 23,800 రెసిస్టెన్స్ ఉంది, ఇది బ్రేక్అవుట్ అయినా కంటిన్యూషన్ అవుతుంది. అండ్ 24,000 లెవెల్ వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పెడతాను. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్లీ ఆల్గో సపోర్ట్ లెవెల్ నుంచి బౌన్స్ చేసింది. ఇక్కడ చూడండి, సో ఏదైతే మన ఆల్గో లెవెల్స్ ఉంటాయో అది పిన్ టు పిన్ మార్కెట్లో వర్క్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ ఇదే పర్టికులర్ పాయింట్ దగ్గర మీకు రియాక్షన్ చూడడానికి అయితే వస్తుంది. ఓకే, సో ఈదర్ బులిష్లో కానీ బేరిష్లో కానీ ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు రియాక్షన్ అయితే కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ ఎప్పుడైతే మన ఆల్గో సపోర్ట్ లెవెల్స్ టచ్ చేసిందో అండ్ అక్కడ నుంచి బౌన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు మార్కెట్లో ఏదైతే రీటెస్ట్ చేసి దానిపైన కన్సాలిడేషన్ అయ్యి అండ్ అదే లెవెల్స్ పైన క్లోజ్ అయింది కాబట్టి 54,000 లెవెల్ మంచి సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. డౌన్ సైడ్లో 53,400 to 500 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఒకవేళ రేపు ప్రైస్ అనేది ఈ లెవెల్స్ ఏదైతే ఇవాళ డే హైస్ పైన మార్కెట్ ఉందనుకోండి ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బేరిష్కి రావాలంటే మార్కెట్ అట్లీస్ట్ 53,400 అండ్ ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ కిందికి వస్తేనే బేరిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అప్పర్ సైడ్కి మార్కెట్ ఫర్దర్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ వద్దాం. సెన్సెక్స్ కూడా ఇక్కడ చూపిస్తాను. సెన్సెక్స్ ఏదైతే చార్ట్ ఉంటుందో డి అంటే డిలేట్ డేటా ఉంటుంది ట్రేడింగ్ వ్యూలో, అందుకోసం నేను ట్రేడింగ్ వ్యూ చార్ట్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయను. ఆల్గో లెవెల్స్ బేస్డ్ ఆన్ మన ఏదైతే ఆల్గో లెవెల్స్ ఇక్కడ ఫామ్ అవుతాయి బట్ కాకపోతే కన్ఫ్యూజన్ అయిపోతారని నిఫ్టీ షేర్ చేశాను అండ్ సెన్సెక్స్ డేటా షేర్ చేశాను. నిఫ్టీ పాజిటివ్ ఉంటే సెన్సెక్స్ కూడా పాజిటివ్ ఉన్నట్టే. ఓకే, సో లెవెల్స్ వచ్చేసి లెవెల్స్ యాజ్ ఆఫ్ నో మనం చూసుకున్నట్టయితే 74,600 ఇక్కడ మీరు చూస్తే 74,600 లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్ ఉండే అండ్ ఎగ్జాక్ట్లీ అదే పర్టికులర్ పాయింట్ నుంచి మార్కెట్ బౌన్స్ చేసింది. అండ్ 75,400 లెవెల్ దగ్గర ప్రైస్ కన్సాలిడేషన్ జరిగింది. సో ఈ ఏరియా రేపు మార్కెట్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. రేపు మార్కెట్ వచ్చేసి దీని కిందికి వచ్చింది అనుకోండి, వెయిట్ చేయండి. మార్కెట్ ఇక్కడ ఏదైతే మార్కెట్లో మొమెంటం వచ్చిందో దాంట్లో అట్లీస్ట్ ఒక 50 to 60% డౌన్ సైడ్ కరెక్ట్ అయ్యి అండ్ మళ్ళీ ఈ పర్టికులర్ ఏరియా నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళొచ్చు మళ్ళీ ప్రైస్ అనేది. సో ఇక్కడ సి సైడ్లో ప్లాన్ చేయవచ్చు. బేరిష్ ప్లాన్ చేయాలి కంప్లీట్లీ అంటే 74,500 కిందగానే మనం బేరిష్లో ప్లాన్ చేయవచ్చు. ఓకే, సో పీ సైడ్లో ప్లాన్ చేయాలంటే సెన్సెక్స్లో అండ్ అప్ సైడ్కి సెన్సెక్స్ ఫర్దర్గా వెళ్ళాలంటే ఇంకా కంటిన్యూషన్ అవ్వాలంటే ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో అది బ్రేక్అవుట్ అయింది అనుకోండి 76,000 లెవెల్ వరకు వెళ్ళొచ్చు. అండ్ 76,000 రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ మార్కెట్ 76,500 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి సెన్సెక్స్లో. ఓకే, అండ్ ఇక్కడ నేను 15 minutes కానీ 5 minutes టైం ఫ్రేమ్ కానీ ఫైర్ షార్ట్ పైన కూడా చూపిస్తాను సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో మార్నింగ్ అదే లెవెల్స్ నేను షేర్ చేశాను. సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో సెన్సెక్స్ ఇక్కడ చూసినట్టయితే సెన్సెక్స్ ఇక్కడ చూడండి. సెన్సెక్స్ వచ్చేసి మనకి డౌన్ సైడ్లో ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో హయ్యర్ రైస్ మార్కెట్లో ఇది ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. అండ్ 75,600 లెవెల్ 74,600 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇక్కడ 75,175 అండ్ 75,148 మార్క్ చేస్తున్నాను. సో ఈ టూ లెవెల్స్ బ్రేక్అవుట్ అయింది. ప్రీవియస్లీ నిన్న ఫేక్ బ్రేక్అవుట్ ఉండే ఆ లెవెల్ ఇవాళ హైస్ కూడా బ్రేక్ అయింది. సో ఇది ఒక మంచి సపోర్ట్లోకి యాక్ట్ చేయవచ్చు. దానిపైనే ప్రైస్ ఉండే. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే ప్రీవియస్లీ ఇక్కడ గ్యాప్ ఉందో ఆ ఏరియా దగ్గర వరకు ప్రైస్ వెళ్ళి అండ్ డౌన్ సైడ్ వచ్చి అగైన్ ఈ ఏరియాని సపోర్ట్ తీసుకొని క్లోజ్ చేసింది. రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ హైస్ బ్రేక్ చేస్తే కంటిన్యూషన్ అవుతుంది సెన్సెక్స్లో అప్పర్ సైడ్కి 76,000 అండ్ టువర్డ్స్ వెళ్ళొచ్చు. అండ్ డౌన్ సైడ్కి రావాలంటే ఫస్ట్ సైన్ ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో అది బ్రేక్ అవ్వాలి. ఆ సపోర్ట్ బ్రేక్ అవ్వగానే ఇక్కడ ఆల్రెడీ బయింగ్ మొమెంటం ఉంది కాబట్టి మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ రానివ్వండి. మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ ఉంది, ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకున్న అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ 74,600 దగ్గర సపోర్ట్ తీసుకున్న అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ కూడా సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఈ రెండు లెవెల్స్ కనుక బ్రేక్ అయితేనే అప్పుడు మనం బేరిష్లో ప్లాన్ చేయండి. ఓకే, సో డౌన్ సైడ్కి హయ్యర్ రైస్ ప్యాటర్న్ ఉంది కాబట్టి మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మస్ట్ మార్కెట్లో ఒకవేళ మీరు ఒక పాయింట్ చెప్తాను, మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయింది అనుకోండి వెయిట్ చేయండి. ఓకే, సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కేసులో ప్రైస్ యాక్షన్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఇంకొక పాయింట్, రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్ వచ్చేసి వెయిట్ చేయండి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్లో ఇనిషియల్లీ ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. వచ్చిన తర్వాత ప్రీవియస్ డే క్లోజింగ్ అండ్ ఏదైతే ఇప్పుడు మార్కెట్లో బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఈ రెండు లెవెల్స్ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేస్తే మార్కెట్ అక్కడ నుంచి కంటిన్యూషన్ అవుతుంది. హోల్డ్ చేయకుండా బ్రేక్ డౌన్ అయింది అనుకోండి అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బుల్ ట్రాప్ అనుకోవచ్చు అండ్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అది నేను ఇంట్రాడేలో
టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్ మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంటుంది. అండ్ ఆల్గో లెవెల్స్ కూడా అక్కడ షేర్ చేస్తుంటాను, అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం, దాని తర్వాత ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ వచ్చేసి పాజిటివ్ ఉంది, S&P 500 పాజిటివ్ ఉంది, నాస్డాక్ పాజిటివ్ ఉంది, యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉంది. ఓన్లీ ఏషియన్ మార్కెట్స్లో స్లైట్లీ మనకి సెల్లింగ్ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడితే కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేసాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేసాం. యాజ్ ఆఫ్ నో 23,700 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది, 74 to 61 ఎక్కువ డిఫరెన్స్ లేదు. బట్ 23,500 లెవెల్ దగ్గర 1 lakh అండ్ 23,400 లెవెల్ దగ్గర, అండ్ దాని కింద మనం చూస్తే 23,200 లెవెల్ దగ్గర కూడా ఉంది. అండ్ అప్ సైడ్కి మనకి 24,000 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, అండ్ దాని తర్వాత 24,200. సో అప్ సైడ్కి మార్కెట్ ఫర్దర్గా వెళ్ళాలంటే 23,800 బ్రేక్ అయితే నెక్స్ట్ 24,000 to 24,200 వరకు కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి అప్ సైడ్కి కూడా మార్కెట్ వెళ్ళేటివి యాజ్ పర్ డేటా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోకి వెళ్దాం. సో బిట్ కాయిన్ అండ్ ఇథేరియం కూడా అనాలిసిస్ చేసుకుందాం. సో బిట్ కాయిన్ అండ్ ఇథేరియం యాజ్ ఆఫ్ నో ఈ అలర్ట్స్ తీసేసాం. అండ్ బిట్ కాయిన్ ఇథేరియం మనం చూసామనుకోండి, సో మార్కెట్ వచ్చేసి నిన్న ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే అయ్యింది. సో మార్కెట్లో సెల్ సిగ్నల్ కూడా వచ్చిండే మనకి క్రిప్టో స్కాల్పర్లో, అండ్ డౌన్ సైడ్ 79,000 బ్రేక్ కూడా అయిపోయింది. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది 79,000 to 79,200 లెవెల్ దగ్గర. వెయిట్ చేయండి, ఒకవేళ మార్కెట్ 80,000 అండ్ 80,200 లెవెల్ పైకి వెళ్ళింది అనుకోండి, మార్కెట్ కొంచెం అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ అప్ టు మార్కెట్ 81,000 అండ్ 81,500 వరకు వెళ్ళొచ్చు. బట్ ఈ పర్టికులర్ ఏరియా వచ్చేసి రెసిస్టెన్స్ ఏరియా. సో 80,150 లెవెల్ అండ్ 79,900 లెవెల్ రెసిస్టెన్స్ ఏరియా. ఈ ఏరియా దగ్గర మార్కెట్ నేను టెస్ట్ చేసి బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఉంది. సో ఈ ఏరియా పైకి పోతే ఆ లెవెల్స్ అనేది ఫెయిల్ అవుతాయి, సపోర్ట్లకి యాక్ట్ చేసేటప్పుడు ఆ ఏరియా పైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. అండ్ బేరిష్కి ప్లాన్ చేయాలంటే డౌన్ సైడ్కి మార్కెట్ 79,000 లెవెల్ కిందికి అగైన్ ప్రైస్ కనుక వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ వచ్చేసి హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. వన్స్ ఒకవేళ బ్రేక్అవుట్ అయితే మాత్రం అప్ సైడ్కి మళ్ళీ కొంచెం అప్ సైడ్ మూమెంటం కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బిట్ కాయిన్లో. అండ్ ఇథేరియం వచ్చేస్తే మనకి ఇథేరియం కూడా మనం చూసామనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా అంటే మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఈ ఏరియా వచ్చేసి రెసిస్టెన్స్ ఏరియా, దాని కింద ఉంది. సో 2,300 లెవెల్ అండ్ 2,270 లెవెల్ కింద ఉంది యాజ్ ఆఫ్ నో. అండ్ డౌన్ సైడ్కి ఏరియా సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ అగైన్ మళ్ళీ మార్కెట్ కనుక 2250 కిందికి వచ్చింది అనుకోండి, బెరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్ సైడ్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ 2280 పైన మార్కెట్ ఉంటే అప్పుడు బులిష్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇథేరియంలో. ఓకే, సో బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ ట్రేడ్ చేయాలనుకుంటే ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు? డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ఇది. సో ఇక్కడ మనకి ఫ్యూచర్స్ ఉంది, ఆప్షన్స్ ఉంది ట్రేడ్ చేయడానికి బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ. దాంతోపాటు మెటల్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు, గోల్డ్ ట్రేడ్ చేయొచ్చు, సిల్వర్ ట్రేడ్ చేయొచ్చు, అండ్ యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకే, లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. మీరు మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో కోర్సెస్లో పెట్టాను నేను మాస్టర్ క్లాస్ వీడియోస్, అందరి కోసం ఫ్రీగా ఉంది క్రిప్టో ట్రేడింగ్ రిలేటెడ్గా. అది చూస్తే కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ కనిపిస్తుంది కదా, ఇది మీకు యాక్సెస్ ఇస్తాను. ఇక మెంబర్స్ అందరూ కూడా నిన్న ట్రేడ్లో ప్రాఫిట్ బుక్ చేసింది. అండ్ ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్ దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తాను అనమాట. 5 years టైం ఫ్రేమ్లో నిన్న క్రిప్టో స్కాల్పర్ మేము పెట్టామనుకోండి, ఇక్కడ నేను సెల్ సిగ్నల్ వచ్చింది. నిన్న ట్రేడ్ అయితే ప్యూర్లీ క్రిప్టో స్కాల్పర్ని బేస్ చేసుకునే చేసింది. సెల్ సైడ్ ఎంట్రీ వచ్చిన తర్వాత వ్యాలిడ్ అయిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసింది. అండ్ ఇక్కడ మీరు చూడండి మార్కెట్ ఆల్మోస్ట్ సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత 2,000 పాయింట్స్ ఇచ్చింది నిన్న. ఓకే, సో ఇదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఇది కూడా యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి, క్రిప్టో ఎవరైతే మన డెల్టా ఎక్స్చేంజ్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, అండ్ అక్కడ నుంచి టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.